నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో నర్సింగ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేంద్ర చంద్ర పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న సభ సమావేశాన్ని వీక్షించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమం చివరలో విద్యార్థులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో 7,774 పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఉత్సవాలను చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 30 ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారన్నారు. విజయోత్సవాల ఈ రోజున ఆరోగ్య ఉత్సవాలు ప్రతి పేదోడు కూడా వైద్యం అందాలి, ఏ పేదోడు కూడా ఇబ్బంది పడే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారు నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పటిదాకా మీరు చూస్తున్న కార్యక్రమం తెలంగాణలో 32 పారామెడికల్ 23 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లు కూడా ప్రారంభించుకొని ఒక పెద్ద ఎత్తున ఒక మార్పుగా వైద్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకున్న ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ముందుకు పోతుంది. కాబట్టి ఈ 9 రోజుల వారోత్సవంలో ఇవాళ ఆరోగ్య వారోత్సవంగా ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో జరుపుకున్న సందర్భంలో యాదాద్రి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, పెద్దల గౌరవ ఎమ్మెల్యేగా గత సంవత్సరానికి ఇప్పటికీ పోల్చుకుంటే గత సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కానీ ఎన్ఓసీల ద్వారా 400 కోట్లు కేటాయిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజు వరకు రాష్ట్ర చరిత్రలో 8,330 కోట్లను ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీ ద్వారా ఇచ్చిన చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రిది, మన ప్రభుత్వాన్ని. అంటే పేదోడికి ఏ రకంగా వైద్యం అందించాలనే ఉద్దేశం, ఏ పేదోడు ఇబ్బంది పడదు, ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక కీర్తిగా ఉండాలని చేసింది. కాబట్టి నిజంగా ఇది గొప్ప విషయం. దాంతో పాటు ఒక్క సంవత్సరంలోనే
7,774 పోస్టులు నింపిన విషయం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. అదే కాకుండా మన యాదాద్రి భూమి జిల్లాలో ఈ సీఎం ఫండ్ అని ఎన్ఓసీల ద్వారా మనకు 11 కోట్ల రూపాయలు మన యాదాద్రి భూమి జిల్లాకు వచ్చినాయి. అందులో 7,000 కోట్లు ఆలయం కేంద్రంలో సీఎం ఫండ్ ఎన్ఓసీగా ఇవ్వడం జరిగింది. అది ఒక గొప్ప చరిత్ర. మన ప్రభుత్వం పేదోడికి వైద్యం అందాలి, ఏ పేదోడు కూడా ఇబ్బంది పడదనే ఉద్దేశంతో ఇలా ఆరోగ్యశ్రీ కానీ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీని. నిజంగా యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏదో తూతు మంత్రంగా ఓపెన్ చేసి ఒక సాక్ష్యం చేసిన మన ముఖ్యమంత్రి మొన్న యాదాద్రి వచ్చిన తర్వాత దాని గౌరవ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఆర్టీ వాళ్ళు కూడా పెద్దగడ్డ దానికి 20 ఎకరాల స్థలం కూడా కేటాయించి మొన్ననే మనకు 50 మెడికల్ సీట్లు అదేవిధంగా 60 నర్సింగ్ సీట్లతో కాలేజీ కూడా ఓపెన్ చేసుకోవాలంటే అది ప్రజాపాలన, అది గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రజల మీద ఆరోగ్య శాఖ మీద పట్టు కాబట్టి ఈ ఆలయ భూమిలో తప్పకుండా వైద్యం మీద పెద్దపీట వేసి ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా తప్పకుండా ప్రత్యేకంగా చూస్తాం కాబట్టి ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీసీయూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. ఫ్లెక్సీలు, ప్లక్కార్డుల ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఒక తీరు, పని మరో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున విద్యార్థి లోకం పోరాటానికి సిద్ధం అవుతారని అన్నారు. సకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు బడ్జెట్ కేటాయించి ఆ తర్వాతే వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులకి గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,700 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసు ముందు పీడీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పై చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు కూలి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో అన్నింటిలో కూడా ఏదైతే విద్యార్థులకి సొంత భవనాలు లేక, హాస్టల్లోని విద్యార్థులు సొంత భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా 200 స్కూల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 175 లక్షలు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు
రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేజీబీవీలలోని మిగతా హాస్టల్లో పెంచినటువంటి డైట్ ఛార్జీలు కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, ఈరోజు కేజీబీవీలలో పెంచకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి కేజీబీవీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా, పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే విడుదల చేయకపోతే మరొకసారి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోనే కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి, 25 కోట్లతో డబల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. డబల్ రోడ్డుతో పాటు ఇంటర్నల్ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతాం. కోదాడ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి 100 పడకల ఆసుపత్రి, హాస్పిటల్లో ప్రజల సౌకర్యార్థం సిటీ స్కాన్ ఏర్పాటు, రైతుల కొరకు అన్ని లిఫ్టులు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు పారుదలై మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటాం. 40 కోట్లతో రెడ్డిగుంటకు లిఫ్ట్ మంజూరు చేశాం. సాగునీటికి, త్రాగునీటికి, విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సామాన్యులకు అనుకూలంగా వసతులు కల్పిస్తున్నాం. సంవత్సర పాలనలో 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి చేసి చూపించాం. కాళేశ్వరం ద్వారా నీటి చుక్క రాకపోయినా ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో 45 లక్షల మంది రైతులు 1,503 లక్షల మెట్టు వరి ధాన్యాన్ని పండించామని, దేశంలో మరెక్కడా ఇంత పంట రాలేదని మంత్రి తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఆర్ఎన్బి అధికారులు, పెద్దలు చంద్రరావు గారు, మాజీ ఎంపీపీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, మండల పార్టీ అధ్యక్షులు సామా వెంకటరెడ్డి గారు, మాధవ్ నాయక్ గారు, ఆర్ఎన్బి గారు చెప్పినట్టుగా శాంతినగర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి అమీనాబాద్, అమీనాబాద్ నుంచి గోల్తండ, గోల్తండ నుంచి వసంతాపురం, వసంతాపురం నుంచి వాయల్సింగారం, వాయల్సింగారం నుంచి రత్నవరం, రత్నవరం నుంచి చాకిరాల, చాకిరాల నుంచి నడిగూడెం 12.2 కిలోమీటర్ల ఈ డాంబర్ రోడ్ ని డబుల్ రోడ్ గా కొత్తగా వేస్తూ 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టుకుంటున్నాం. నడిగూడెంలో విలేజ్ పోర్షన్ కి ఇందులో లేకున్నా నేను ఈడీగా చెప్పడం జరిగింది. విలేజ్ పోర్షన్ కి సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, మరి నడిగూడెం గ్రామంతో ఒక 30 ఏళ్ల అనుబంధం నాకు. మీరు చాలా మంది చిన్న చిన్న పిల్లలు నాకు తెలుసు. ఇప్పుడు సరే ఈ పెద్ద మనుషులు తెలుసు ఎంత స్ట్రగుల్ చేసినావు, ఎంత పోరాటం చేసినావు. ఈ 3 దశాబ్దాల పాటు అక్కలు, చెల్లెళ్ళు మీ అందరితో సుదీర్ఘమైన అనుభవం ఉంది. మరి మహేష్, మూర్తి వీళ్ళందరూ కూడా అప్పుడు చిన్న చిన్న విలేకరులు అందరు వాళ్ళు కూడా పెద్ద పెద్దలు అయిపోయారు. మరి మిత్రులందరూ చాలా సంతోషం. మరి ఈ రోడ్డు ద్వారా నడిగూడెం గ్రామానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నడిగూడెం గ్రామాభివృద్ధికి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి పద్మావతి గారు నేను నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు ఎంతో శ్రమిస్తున్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నటువంటి వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు కోదాడ నియోజకవర్గ ప్రజానికానికి. కోదాడ నియోజకవర్గానికి ఈ రోజే 100 కోట్ల పై చిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నాం. అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నాం. ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం 10 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కడుతున్నాం. అన్ని విధాలుగా కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ ముగించుకుంటున్నాము. జై హింద్. మరి ఈరోజు ఇది ఒక మహత్తర కార్యక్రమం. అక్కడ జాతీయ విజయరాఘపురం, రేపాల, నరసింహులగూడెం ద్వారా
మోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది. 25 కోట్ల రూపాయలతో 12.8 కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా రేపాల, విజయరాఘపురం, నరసింహలగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ 800 మీటర్లు ఉండని అని కిలోమీటర్లు ఉండని అని విలేజ్ పోర్షన్ కి 800 మీటర్లు కిలోమీటర్ చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజూరు ద్వారా వేయబడుతున్నాయి. ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో చాలా పనులున్నా నేను సాయంత్రం హైదరాబాద్లో మళ్ళీ ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా. ఈరోజు మండలానికి ఒక రోడ్డన్నా శంకుస్థాపన చేయాలి, దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం, లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మేము మళ్ళీ మనం చేస్తున్నాం. కోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం. మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం. మరి ఈ తరంలో కోదాడులో 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించినాం. అదేవిధంగా వైద్య విషయంలో కోదాడు హాస్పిటల్లో ఏదో లేదు, సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించినాం. మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటికి పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఆకుపాముల, కోదండరాంపురం, తెల్లపల్లి నుంచి 16 కోట్లు మంజూరైనాయి డబుల్ రోడ్డు మీకు. అదేవిధంగా శాంతినగర్ నుంచి అమీనాబాదు, అనంతగిరి, మీ ఊరు ద్వారా నడిగూడెంకి 25 కోట్ల రూపాయలు మంజూరైంది. మీ బ్రిడ్జ్ కూడా కొత్తగా మంజూరు. రత్నవరానికి నలుమూలల ఒక సైడ్ 25 కోట్ల రోడ్డు, ఒక సైడ్ 16 కోట్ల రోడ్డు, అంటే 41 కోట్ల రూపాయలతోని రత్నవరంకి అటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఆకుపోవాలన్నా అన్ని డబుల్ రోడ్లు ఏర్పడుతుందని చెప్పి ఎంతో సంతోషంగా మనవి చేస్తున్నా. రత్నవరం గ్రామంతో ఎంతో ఆత్మీయ సంబంధం 30 ఏళ్ళ ఉంది. నేను కోలార్కి డిసెంబర్ 4 వచ్చినప్పుడు రత్నవరం నుంచే రాజకీయాలు మొదలుపెట్టినాం. మరి మీ గ్రామానికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటానని, రత్నవరం అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎప్పుడు మీ గుండెల్లో మాకు స్థానం ఇవ్వాలని, ఇదే విధంగా మీ ప్రేమ, అభిమానం ఉండాలని చెప్పి నేను, పద్మావతి గారు రత్నవరం గ్రామానికి అన్ని విధాలుగా అన్ని వేళలు అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం, మీ జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగం పొంది 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 281 మంది నూతన కానిస్టేబుల్స్ కు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ నరసింహాచార్యులతో కలిసి నియామక పత్రాలను అందజేసి పోలీస్ స్టేషన్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ విభాగంలో పురుషులు 129 మంది, మహిళలు 68 మంది, ఏఆర్ విభాగంలో పురుషులు 65 మంది, మహిళలు 19 మంది ఉన్నారని, సమాజంలో పోలీసు విధులు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఇతర శాఖల విధులతో పోలిస్తే పోలీసు డ్యూటీ క్లిష్టమైనది, సవాళ్లతో, లక్ష్యాలతో కూడినదని, విధులు నిర్వర్తించే సమయంలో సమాజం దృష్టి పోలీస్ సిబ్బందిపై ఉంటుందన్నారు. కావున చక్కని యూనిఫామ్ లో క్రమశిక్షణతో, బాధ్యతగా, ఆదర్శంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడానికి పోలీసు ఉద్యోగం మంచి మార్గమన్నారు. క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే సాధారణ ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు. కూడా వస్తాయి, కానీ అగైన్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పోలీస్ జాబ్. ఎంత కూడా ఐ హోప్ మీరు ఇప్పుడే మైండ్లో పెట్టుకుంటారు, మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా డ్యూటీస్ వస్తాయో ఇవన్నీ కష్టాలు మనం ఖచ్చితంగా
we have to bear those. First, అది అంత బియర్ చేస్తేనే మన పోలీస్ ఏదైతే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది అది బయటకి వస్తుంది. అండ్ పోలీస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గవర్నమెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. బికాస్ ఎందుకు మనం క్రిమినల్స్తో పోటీ చేస్తున్నాం, క్రిమినల్స్ని ఫైట్ చేస్తున్నాం. మన డ్యూటీ ఏముంది, సమాజంలో ఉన్న క్రైమ్ అది అంతా కూడా తీసేసేయాలి. సో అది దట్ రిక్వైర్స్ స్ట్రెంగ్త్. మనం మెల్లగా ఉంటే మెత్తగా ఉంటే అది అంత పని మనం చేయలేము. ఓకే, సో ఇదంతా కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏముంది అంటే ఇది స్ట్రెంగ్స్లో కంఫర్ట్స్ మనము అంతా కూడా వదిలేయాలి. దాంట్లో ఐఎమ్ నాట్ టాకింగ్ టు ఓన్లీ ద మెన్, ఐఎమ్ టాకింగ్ టు ఫీమేల్స్ ఆల్సో. బికాస్ ఇప్పుడు మనకి ఉన్న టైమ్స్లో వీ నో దట్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఈక్వాలిటీలోనే ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం సమానంగానే ఉండేటట్టు వీ విల్ ట్రై టు డూ. అది బోత్ ఇన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు, అట్లాగే పోలీస్ స్టేషన్లో మీకు ఏదైతే డ్యూటీస్ ఉంటాయో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఇప్పుడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో, మన పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అక్కడ కూడా అది మహిళలు దాంట్లో కూడా రిక్రూట్మెంట్ అవుతుంది. వాళ్ళు కూడా సేఫ్ డ్యూటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఐ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సూర్యాపేట జిల్లా మోతి మండల కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో భాగంగా ర్యాలీలో బైక్ నడుపుతున్న 2 కాంగ్రెస్ కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తమ్ దంపతుల కళ్ల ముందే రోడ్డు ప్రమాదం జరగడంతో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి వెంటనే స్పందించి గాయపడిన కార్యకర్తలను మోతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 81 మరియు 85 ప్రకారం 3797 మంది వీఆర్ఏలను ప్రభుత్వం ఇంకా నియమించలేదని, వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందించారు. నా పేరు ఎల్లవైన శ్రీశైలం, మన ఆత్మకూరు మండల్. నేను జిల్లా ఇన్ఛార్జ్ యాదాద్రి భువనగిరి. అయితే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. అయితే గత ప్రభుత్వం 16 నెలల క్రితం మాకు జీవో 20,555 మంది వీఆర్ఏలు ఉన్న మాకు జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో కూడా మేము 80 రోజుల సుదీర్ఘ సమ్మె చేసి ధర్నాలు చేసి రోడ్ల మీద తిరగడం వల్లనే మాకు దానికి కూడా మనకు అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళందరి మద్దతుతోటి మాకు ఆ జీవో రావడానికి పూర్తి సహకారంతో మాకు జీవో వచ్చింది. జీవో వచ్చిన ఆనందంలో ఏముందంటే 16,758 మంది వెళ్ళిపోయారు. మేము ఇంకా 3,758 మంది మిగిలిపోయినాము. మా మిగిలిపోయిన వీఆర్ఏలకు వెంటనే మాకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి చుట్టూ కానీ గవర్నమెంట్కు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇదే కలెక్టర్ ఆఫీస్లో ఇది 4వ సారి ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇస్తాం అని అంటారు కానీ
ఇస్తామంటారు కానీ ఎప్పుడు ఇస్తాం అనేది క్లారిటీ వస్తలేదు. మాకు ఎవరైతే దీనికి ముందు పడి మాకు జీవో రావడానికి కారణమైన ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ముందు పడ్డారు. వాళ్ళ చేతిలోనే ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే జీతాలు ఐడి కార్డులు ఇప్పించారో విఆర్ఏలకు, మిగతా విఆర్ఏలకు మమ్మల్ని కూడా ఆర్డర్లు ఇచ్చి ఐడీలు ఇచ్చగలరని వేడుకుంటున్నాం అన్న.